ఇక రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీలకు కొమ్ము కాస్తోందని విద్యార్థి నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రియాక్ట్ కాకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పర్మిషన్ లేని కాలేజీలపై మేము పోయిన వారము రంగారెడ్డి ఆర్యో గారికి, హైదరాబాద్ ఆర్యో గారికి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్రమంగా పర్మిషన్ లేని కాలేజీలలో ఇలా ఇంటర్మీడియట్ సంస్థ అధిక ఫీజులు కౌన్సిలింగ్ సెంటర్, కోచింగ్ సెంటర్ పేరిట వసూలు చేస్తున్నారు. సో దీన్ని ప్రశ్నించడానికి నిన్న మా రంగారెడ్డి వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు వెళ్ళగా పోలీసులు విద్యా సంస్థకి వారు సపోర్ట్ చేసి మా యొక్క ఎటువంటి కేసులు లేకుండా అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసి మా యొక్క ఎన్ఎస్ఎస్ సభ్యులని నరసింహారెడ్డి, సల్లె సౌజన్య గారిని అరెస్ట్ చేసిర్రు. ఇలా నారాయణ, శ్రీ చైతన్య అక్రమంగా నడిపే క్యాంపస్ను వెంటనే మూసివేయాలి. వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీరు ఇదే విధంగా కొనసాగితే మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా